కర్మ మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ మిత్రుడు నాకు ఈ విషయం గురించి కొంచెం మాట్లాడమని చెప్పిండు. ఆ రోజు అతనితోటి నేను ఏ విషయాలైతే మాట్లాడినా ఒకసారి ఇది కూడా అందరికీ ఒకసారి వీడియో రూపంలో చేస్తే ఎక్కడొక చోట ఎవరికొకళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో చెప్తున్నా. ఇప్పుడు కర్మ అనేది చాలామంది బిలీవ్ చేస్తున్నారు, కానీ కొంతమంది దాన్ని బిలీవ్ చేయరు. సో అదంతా ఉంటుందంటారా, లేకుంటే దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది దాన్ని రకరకాలుగా అంటారు. కానీ మనం బేసికల్గా చాలామందిని మనం చూస్తుంటాం, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేను ఎంత ప్రయత్నించినా వర్కౌట్ అవ్వట్లేదు అన్నట్టుగా ఆలోచిస్తారు. సో ఒక్కసారి ప్రశాంతంగా నీ మనస్ఫూర్తిగా ఒక్కసారి నిశ్శబ్దంగా ఆలోచించి చూడు. నిజంగా కర్మ అనేది లేకపోతే ఒక గుడ్డివాడిలాగా, ఒక చేతులు లేని వాడిలాగా, ఒక ధనవంతుడు లాగా, ఒక పేదవాడిలాగా రకరకాల స్థితులని మనము గమనిస్తూనే ఉంటున్నాం. చాలా మనం అబ్జర్వ్ చేసినాం. సో నేను ఏమంటున్నా అంటే, కర్మానుసారమే మన జీవిత ప్రయాణం. ఆ వాస్తవం మనం మెలకువలో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటున్నా అంటే, అది లేకపోతే ఆ విచ్చలవిడితనం మనిషిలో క్రూరత్వాన్ని పెంచుతుంది. కాబట్టి కర్మానుసారం అనేది, ఎందుకంటే కర్మ అనేది అద్దం లాంటిది. నువ్వు అద్దం ముందు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, మోసం చేస్తే మోసం, ఏది చేసినా అద్దంలాగా నీకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. కొంత ఈ జన్మలు అనుభవిస్తావు, ఇంకొంత వచ్చే జన్మలు అనుభవిస్తావు. కానీ ఖచ్చితంగా నీ కర్మ అనేది నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అది అనుభవించే వరకు నువ్వు తప్పించుకోలేవనే విషయాన్ని తెలుసుకో. మనిషి నుండి మనం తప్పించుకోవచ్చు, కానీ కర్మ నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అర్థమవుతుందా? ఎందుకంటున్నా అంటే, మనం అనుకుంటాం చిన్న చిన్నవే కదా, పెద్ద పెద్ద అది ఎవరు చూస్తలేరు, ఏం కాదులే, అదంతా మనం పట్టించుకుంటే జీవితంలో బతకలేమని రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం పొద్దున్నే లేసే పడుకునే వరకు. బట్ ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, మనుషులకి మోసం చేసి తప్పించుకోవచ్చు. బట్ పంచభూతాలు నిన్ను చూస్తూనే ఉన్నాయి. నువ్వు చేసే ప్రతి విషయం, ప్రతి ప్రక్రియ, ప్రతి స్థితిని గమనిస్తున్నాయి. ఖచ్చితంగా వాటికి నువ్వు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా అవి నీకు ఇచ్చిన కర్మలను పాటించాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది రియాలిటీకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో రకరకాల పరిస్థితులు జరగడం వల్ల కొద్ది రియాలిటీ వస్తుంది. ఎందుకంటున్నా అంటే, నువ్వు కర్మని బిలీవ్ చేసేస్తే నువ్వు ఎక్కువ ఆలోచించడం మానేస్తావు. నీ జీవితంలో ఎంత ప్రయత్నించినా జరగట్లేదు అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కర్మ. ఎందుకంటున్నా అంటే, అందరికీ ఒకలా ఉండదు, అందరికీ ఇంకోలా ఉండదు, ఎవ్వరు ఒక కోణంలో ఉండరు. సో ఒకటే గుర్తుపెట్టుకో, ఈ జీవితంలో చేసిన పాపాలు ఈ జీవితంలోనే అనుభవిస్తావు. ఒకవేళ ఈ జీవితంలో కొంత అనుభవిస్తే మిగిలింది వచ్చే జన్మలు. అంటే మళ్ళీ నువ్వు మానవ పుట్టినప్పుడు, ఈరోజు నువ్వు ఎలాంటి అయితే కర్మలను తప్పించుకున్నావో అప్పుడు మళ్ళీ. ఈ మధ్యకాలంలో ఒక పుస్తకంలో రాసిన ఒక అద్భుత అక్షరాలు ఏంటంటే, కర్మ అనేది ఒకేసారి అనుభవించవచ్చు కదా అని అంటూ ఉంటే, అక్కడ ఒక పెద్ద మనిషి చాలా గొప్ప మాట అన్నాడు. మన శరీరము ఒకేసారి మన కర్మల్ని తట్టుకునే శక్తి ఉండదు. కాబట్టి ఆ భగవంతుడు కొంత జన్మలకి మనం చేసే పాపాలు కర్మను అనుభవించే స్థితిగా పెడుతూ ఉంటాడనమాట. సో అది గుర్తుపెట్టుకో. సో నీ ఏదైతే కర్మలు ఉన్నాయో అది నువ్వు మార్చుకునే అవకాశం ఉంటుంది. అది ఎలాగంటే, ఇప్పుడు ఉన్న నీ యొక్క జీవితంలో నువ్వు ధర్మపరంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, ఎవరిని మోసం చేయకుండా కావచ్చు, మనిషితత్వం, మానవత్వం లాగా నువ్వు జీవించగలిగితే పెద్ద కర్మ కాస్త చిన్న దాంట్లో పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద యాక్సిడెంట్ అయ్యి నువ్వు చనిపోవాలని నీ కర్మలో ఉంటే, నువ్వు జీవితాన్ని సక్రమంగా ఉపయోగించుకొని సన్మార్గంలో వెళ్ళినట్లయితే చిన్న కాళ్ళ ఫ్రాక్చర్ తోటి యాక్సిడెంట్లో మళ్ళీ బయటపడతావు. సో అంటే కర్మను అనుభవించక తప్పదు. కానీ నీ జీవితం అనే ఒక
మార్గాన్ని నువ్వు వేసుకునే బాట ఎలా ఉంటుంది, దాన్ని బట్టి కర్మ నుంచి కాస్త విముక్తి తెచ్చుకోవచ్చు. ఆ విషయాన్ని కూడా భలే గమనించాలి. సో నేను అనేది అదే, కర్మ నిన్ను వెంటాడుతుంటుంది. నువ్వు ఏ దేశంలో దాగి ఉన్నా, ఎక్కడికి పరిగెత్తినా ఖచ్చితంగా కర్మ నువ్వు అనుభవించాల్సిందే. ఇంకా కొన్ని కర్మలు ఎట్లా ఉంటాయంటే, నువ్వు మందిని మోసం చేసుకుంటే ఆ మంది అని కడుపున పుట్టి నీ కర్మ తెచ్చుకోవచ్చు. అట్లా కూడా ఉంటాయని కొన్ని విషయాలు. మళ్ళీ నువ్వు నీ కడుపులో పుట్టిన వాళ్ళని అన్యాయంగా నువ్వు మోసం చేస్తే మళ్ళీ మంది ద్వారా నువ్వు ఇబ్బంది పడే టార్చర్, మానసికంగా ఒత్తిడికి గురి అయ్యే కర్మలు కూడా ఉంటాయి. సో ఏ రకమైన కర్మలు ఎలాగైనా రావచ్చు నీ జీవితంలో. సో ఖచ్చితంగా నువ్వు ఏ రకంగా నువ్వు ఎలా అద్దంలో చూపిస్తున్నావో అదే విధంగా నీకు అద్దం చూపిస్తుంది. అది తెలుసుకున్నవాడు సత్యంలో బతికేస్తారు, ఊహించుకోవడం మానేస్తారు, జీవితాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటారు.